నా తండ్రి, లోకంలో నా తండ్రి ప్రజలందరూ తండ్రి నీవంటేటో నాయన తెలుసుకోవడానికి మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి, దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుణ్ణి ఎలా ఎదుర్కోవటానికి సిద్ధపడాలన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవటానికి అందరూ సిద్ధపడదాం. రెండు గ్రంథాలు తెరవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైనటువంటి యాకోబు పలికినటువంటి మాటలు మనం నేర్చుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి. ద్విమనస్సులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడని ఇక్కడ స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అయితే బైబిల్లో ఈ మాటని యాకోబు దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రం కాదు, కానీ ఆయన చెప్పిన మాటలో మీరు పాపులు కాబట్టి మీ చేతులను శుభ్రం చేసుకోండి, రెండు మనసులు కలిగిన మనుషులుగా ఉన్నారు కాబట్టి మీ హృదయాల్ని శుద్ధిపరచుకోండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తేటతెల్లగా బయలుపరుస్తుంది. ఎందు గురించి హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి అని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తేటతెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే వాక్యం ద్వారా తప్ప, దేవుని ద్వారా తప్ప ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడిగా ఉండలేడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు వాక్ అంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడని చెప్పి ఈ గ్రంథాన్ని మనం తెరిచి పరిశీలన చేద్దాం. అప్పుడు ఎలాగ దేవుణ్ణి ఎదుర్కోవాలో ఈ గ్రంథంలోంచి 3 విషయాలు నేను దేవుని ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ 3 విషయాల్లోనూ పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు తెలియజేసినటువంటి మాటలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి కృతజ్ఞతతోనూ, రెండవది ప్రార్థనతోనూ, 3 విశ్వాసముతోనూ దేవుణ్ణి ఎదుర్కోవాలి. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలా, రెండోది ప్రార్థనతోనూ, మూడోది విశ్వాసంతోనూ. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఈ 3 మనం పాటించగలిగినట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడని ఈ పరిశుద్ధ గ్రంథం తేటతెల్లగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమనంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ మొట్టమొదటిగా కృతజ్ఞతతోనన్న మాటను బట్టి పౌలు మాటలు రాస్తున్నాడు. ప్రతి విషయంలోనూ కూడాను, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించండి. ఏ పని ప్రారంభించినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా మొట్టమొదటిగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతులు చెల్లించడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మన విషయంలో దేవుని చిత్తం జరగాలంటే మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించి ఆయనకి కృతజ్ఞతలై ఉండాలని దేవుని సేవకునిగా ఈ మాట నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కృతజ్ఞత అన్న మాట గురించి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తము ఆయన పేరు చేయండి. పరిశుద్ధమైన దేవుని బిడ్డలారా,
కొన్నిసార్లు మన గృహాలు నిర్మించుకుంటాం, కొన్నిసార్లు వివాహాలు జరుగుతుంటాయి, కొన్నిసార్లు బిడ్డల విషయంలో శుభకార్యాలు జరుగుతుంటాయి. ఏ కార్యమైనా సరే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మాట్లాడుకున్నప్పుడు కూడా మాట చేత క్రియ అంటే పని ప్రారంభించినప్పుడు మనం ఏమి చేసినా సరే ప్రభు అయిన యేసు ద్వారానే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరు చేయనప్పుడు యేసు అనే ధననిధిలోంచి దేవుడు మన ప్రతి అవసరము తీరుస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ కృతజ్ఞత అంటే అంశం మనం చూసినట్లయితే బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. సమయం సార్లు కానీ 105వ కీర్తన 1వ వచనంలోను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించడి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి. కృతజ్ఞత తెలియజేసినప్పుడు ప్రకటన చేయాలి. ఇదిగో దేవుడు నాకు ఈమెయిల్ చేశాడు, నా కుటుంబంలో దేవుడి కార్యం జరిగించాడు అని చెప్పి ఆయన ప్రజలందరినీ సమకూర్చి ఖచ్చితంగా ఆయన చేసిన మేలు ఆ కృతజ్ఞత ఆయనకు చెల్లించినప్పుడు ఆయన యొక్క దీవెన మన మీద ఆయన కుమ్మరిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ చేయడం దేవుని చిత్తం అంటున్నాడు. కృతజ్ఞత ఆ చెల్లించడం అన్నది దేవుని చిత్తం. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించడం ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో అంటే మన విషయంలో దేవుని చిత్తం జరగాలంటే, మనం అనుకున్నది జరగాలంటే ఖచ్చితంగా కృతజ్ఞులై ఉండాలా, దేవుని నామాన్ని మహిమపరచాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 106వ కీర్తన 1వ వచనం కానీ 107:1 కానీ మాటలు రాయబడి ఉంటాయి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిత్యముండును. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే దయాళుడు, దయాత్వం కలిగిన దేవుడు. అంతేకాకుండా ఆయన కృప నిత్యం ఉంటుంది మన మీద. ఎప్పుడైతే దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకుండా ఆయన కృతజ్ఞుడుగా మనం ఉంటామో, ఆయన ఈయన అంటున్నాడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిత్యం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప మన మీద నిత్యం ఉండాలంటే ఖచ్చితంగా ఈ మాటలు మనం పాటించాలి. ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాట చూసినట్లయితే ఏ విషయంలో అయినా సరే ఆయన చెప్పిన మాటను మనం నమ్మకంగా తూచే తప్పకుండా కానీ మనం నడవటానికి ప్రయత్నం చేసినట్లయితే, కృతజ్ఞులుగా ఉన్నట్లయితే, కృతజ్ఞతలు చెల్లించినట్లయితే, మనం భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా ఈ ఆహారం ఇచ్చే నీకు వందల స్తోత్రాలు, నీకు కృతజ్ఞులు ఉన్నామని చెప్పి ఆ దేవునికి మనం కృతజ్ఞత చెప్తూ ఉంటాం. కానీ అది చెప్పకుండా కానీ మనం ఏ పని చేసినా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చూసి ఆయన బాధపడుతూ ఉంటాడు. నేను ఎంత మేలు చేసినప్పటికీ నా బిడ్డలను నాకు కృతజ్ఞత చెప్పలేదని చెప్పి. భూలోక సంబంధంగా మనకు ఎవరన్నా ఏదైనా మేలు చేస్తే మనం ఏం చేస్తామంటే థ్యాంక్స్ అని చెప్తుంటాం, కృతజ్ఞత చెప్తుంటాం, ఏ చిన్న మేలు చేసినా సరే. కానీ దేవుడు మనల్ని సృష్టించి ఆయన రూపంలో మనల్ని సృజించి మనకు కావలసినటువంటి అనుదిన ఆహారం ఇచ్చి సమస్తమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి మనం పోషిస్తున్న పరమ తండ్రికి మనం ప్రతిరోజు కూడా కృతజ్ఞత ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి దేవుని సేవకునికి మాటలు నేను తెలియజేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాలు అనుకున్నాం. మొట్టమొదటి కృతజ్ఞత, రెండోది ప్రార్థన, మూడోది విశ్వాసం. ఈ ప్రార్థన అనే అంశం రాబోతలకి పౌలు రాస్తూ ఉంటాడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు 4వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అపొస్తలుడైన పౌలు మాటలో చెప్తుంటాడు, దేనిని గురించి చింతపడకడం కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏ విషయంలోనూ మన చింతపడి విషయం వచ్చినా సరే, లేకపోతే బాధపడే విషయం వచ్చినా, మేలు జరిగినప్పుడు కంటే సమస్యల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేనిని గురించి కూడా ప్రమాదం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే, ఆయన దేని విషయంలో కూడా మీరు చింతపడవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవుని తెలియజేయాలి. ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బందుల్లో ఉన్నాం, కాకపోతే నాకు ఈ బలహీనత ఉంది, నీ సమస్య ఏదైనా సరే, మీ చింత ఏదైనా సరే ప్రార్థన చేసి ఆ విజ్ఞాపన చేసినట్లయితే ఖచ్చితంగా మీ చింత యావత్తునైనా తీరుస్తాడు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొని పౌలు చెప్తున్నాడు. దేవుడు వాక్ అంటే దేవుడు మనతో మాట్లాడిన మాటలు.
ప్రార్థన చేయడం అంటే, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మనం దేవునితో మాట్లాడు, దేవుణ్ణి అడగడం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి భక్తులు అనేకమైన విషయాలు సాధించినట్టుగా మనం నేర్చుకున్నాం. ఏలియాని జ్ఞాపం చేసుకున్నట్లయితే 2 రాజులు 1:10 ఆ రాజు దేవుణ్ణి గణపరచడం మానేసి ఎక్రోను దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి, ఏలియా, ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని ఈ రాజు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నాడు, ఇదిగో 2 మనుషులను పంపించినాడు అతను, నేను బ్రతుకుతానో బ్రతకనని నువ్వు ఎదుర్కొంటే వెళ్ళి నీ యొక్క రాజు నిశ్చయంగా చచ్చిపోతాడని చెప్పమన్నాడు. రాజు దగ్గర నుంచి బయలుదేరిన మనుషులు 2 కూడా బయలుదేరి వస్తున్నారు. ఏలియా ఎదుర్కొంటే వెళ్ళాడు, అయ్యా మీరు ఇలాగ రావాలో అవసరం పని లేదు, మీరు రాజుగారు చనిపోతారని చెప్పమన్నప్పుడు వెంటనే ఆ మనుషులు వెంటనే వెళ్ళి రాజును సమీపించి, ఎందుకు వచ్చారు మీరు అంటే, ఎవరో ఒక ఆయన వచ్చాడండి, మీరు చచ్చిపోతారని చెప్పమనంటే, వాడు ఎలాగున్నాడు అని అడిగినప్పుడు, వాడు గొంగలు కొప్పుకున్నాడా, చేతిలో కర్ర ఉందా, ముసలివాడా అని అడిగినప్పుడు, అయ్యా అలాగే ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా ఏలియా ఉంటాడని చెప్పి రాజు కోపం వచ్చి 10 మంది సైన్యాన్ని నాయకుడిని పంపించి వాడిని తీసుకొని రండి అని చెప్పి దేవుడు ఇక్కడ రాజు మాట్లాడినప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటికే ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 10 మందిలో నాయకుడు మాట్లాడుతున్నాడు. వారు అంటున్నారు, ఇదిగో రాజుగారు పంపించారు, నువ్వు కర్మేలు పర్వతం నుంచి దిగి మా రాజు దగ్గరకు వస్తావా రావా, లేదంటే కొండకు మమ్మల్ని రమ్మంటావు అని చెప్పి ఏలియాని గద్దించినప్పుడు ఏలియా అంటాడు, 1 రాజులు 2 రాజులు గ్రంథంలో చూసినట్లయితే ఆయన చెప్తుంటాడు 1:10 అంటాడు, అందుకు ఏలియా, నేనే దైవజనుడిని అయితే అగ్ని వచ్చి ఆకాశము నుండి ఈ మనుషులను దహించును కాక అని చెప్పి ఏలియా ప్రార్థన చేశాడు. వెంటనే ఏలియా ప్రార్థన విన్న వెంటనే ఆకాశంలోంచి అగ్ని వచ్చి అలాగనే వారిని దహించింది. అలాగా 3 సార్లు వారు దహించి వేయబడ్డారు. ఏలియా చెప్పిన ప్రకారంగా రాజు చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అహాబు రాజు కాలంలో కూడా అహాబు భార్య అయినటువంటి మరి యెజబెలు 850 మంది ఆ యాజకులను పెట్టుకుంది, బయలుదేవత ప్రవక్తలను పెట్టుకొని బయలుదేవతను అస్థిర దేవతను పూజించడానికి ఆవిడేం చేసిందంటే, ఈ బయలుదేవత అస్థిర దేవత దేవుడు లేడని చెప్పినప్పుడు ఏలియా ప్రాంతానికి వెళ్ళి, ఎందుకు 2 తలంపుల మధ్య మీరు తడబడుతూ ఉంటారు, ఏలియా దేవుడిని అయితే ఏలియానే పూజిందాం, బయలుదేవత అయితే బయలునే పూజిందాం, కాబట్టి 2 ఎడ్లు తీసుకోండి, వాటిని వదిలించండి, కందకాల మీద వేయండి, దాని చుట్టూ తవ్వించండి, నీళ్ళు పోయండి, మీరు ప్రార్థన చేయండి, మీ దేవత వచ్చి దహించినట్లయితే నేను మీ బయలుదేవతే దేవుడని ఒప్పుకుంటాను, లేదా నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు ఆ కార్యం చేస్తాడని చెప్పి ఏలియా ఛాలెంజ్ చేసినప్పుడు వారన్నారు, మేము 850 మంది ప్రవక్తలు ఉన్నాం, నువ్వేం చేయగలవు అని చెప్పి వారందరూ కూడా దాన్ని సిద్ధపడి ఆ కందకాన్ని తెవి ఆ ఎద్దును కందకండలో ముక్కలుగా నరికి ఆ ఎద్దు మాంసం కందకాల మీద చేసి దాని చుట్టూ నీరు పోసి ఏం చేశారంటే, బయలా రా అని చెప్పి ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంకాలం వరకు కూడా వారు ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఏలియా మధ్యాహ్నం అయిపోతుంది, ఏలియా అంటాడు, మీ దేవత నిద్రపోతుందేమో, మీ దేవతకు చెవిడేమో వినబడలేదేమో అనగానే ఆ ప్రవక్తలు కాకుండా మనుషులందరూ కోపం వచ్చి శూలాలతో పొడుచుకొని రక్తం చిందించి విస్తారంగా గొంతులు వేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దేవత దిగిరాలేదు, ఆ కందకము కాలిపోలేదు. వెంటనే దేవుడు ఏలియాతో మాట్లాడిన మాటను జ్ఞాపకం తెచ్చుకొని, ఇంకా మీరు ఆగండి, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నేను మాట్లాడతానని చెప్పి ఏలియా ప్రార్థన చేసి మాట్లాడడం మొదలెట్టాడు. 1 రోజుల గ్రంథంలో నుంచి 18వ అధ్యాయము 38వ వచనం 39వ వచనంలో మాట రాయబడింది, అతడు ఎలాగున్న ప్రార్థన చేసి ఉండగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్నటువంటి ఫేవరెట్ గమనించండి. అతడు ఎలాగున్న ప్రార్థన చేసి ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టులను రాళ్ళను బుగ్గుని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. అంతటి జనులందరూ చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని చెప్పి కేకలు వేసి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆయన ప్రార్థన విని ఆకాశంలోంచి అగ్ని పంపించి ఆ కట్టెల్ని, ఆ బుగ్గిని, అవన్నిటిని కూడా ఆరిపోయేశాడు. అక్కడ 850 మంది ప్రవక్తలు కూడా పారిపోయారు. అహాబు, యెజబెలు పురమాయించిన మనుషులందరూ కూడా వారు అనుకున్నారు మా దేవుడే గొప్పవాడు, మా దేవతలే గొప్పలు అనుకుంటే వారందరూ కూడా వారిని వదిలించండి అని ఒక్కరిని మిగలకుండా కూడా ఆ 850 మంది పూజారుల్ని అక్కడ మనుషులు అతను చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందు గురించి అంటే ఏలియా రోషం కలిగిన వ్యక్తి, పౌరుషం కలిగిన వ్యక్తి. నేను చనిపోయినా పర్లేదు, నా దేవుని నామానికి అవమానం కలగకూడదని 850 మంది ఒక పక్కన ఉంటే ఒక్కడో పక్కన ఉంటే రోషంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి కార్యం జరిగించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా కాదు, మనం ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేస్తాడు. కాకపోతే ఏలియా లాంటి పట్టుదల, పౌరుషము, పిరుగుదనం అని లేకుండా మా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన సర్వసృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలని చెప్పి ఆయన పక్షంగా కానీ నువ్వు నిలకడగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ప్రార్థన ఆయన వింటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఏలియా గురించి ఇంకో మాట ఖచ్చితంగా చెప్పాలా. 3.5 సంవత్సరాలు అహాబు పరిపాలనలో ఆ కరువు వచ్చింది. దేవుడు కోపం వచ్చి అహాబు రాజుతో చెప్పుకున్నాడు, రాజా నీ పరిపాలన విధానం బాగోలేదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదంటే 3.5 సంవత్సరాల వరకు కూడా వర్షం పడలేదు. వెంటనే ఏలియా చెప్పిన మాట విని ఆ 3.5 సంవత్సరాలు దేశంలో కరువు వచ్చినప్పుడు మరలా వారు మార్పు కలిగినప్పుడు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా అహాబు సేవకుడు ఓబద్యా వచ్చినప్పుడు ఓబద్యా వచ్చి మాట్లాడుతుంటే మీరు రాజు నా దగ్గరికి వస్తున్నాడేమో రావద్దని చెప్పు, ఒకవేళ వచ్చిన అర్జెంటుగా వెళ్ళిపోమాను, ఆకాశంలోంచి వర్షం వచ్చి ఆ రథం కొట్టుకుని వెళ్ళిపోద్దని చెప్పినప్పుడు ఆ మాట చెప్పమంటే అతను అంటాడు నా ఏళ్ళని కూడా నేను చెప్పలేను, ఎందుగురించి అంటే అది జరగవచ్చు జరగకపోవచ్చు అన్నప్పుడు లేదు లేదు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. అప్పుడు ఏలియా మరలా ప్రార్థన చేశాడు. యాకోబు పత్రిక 5:17 చూసినట్లయితే ఏలియా ఏమి ప్రవక్త ఏమి గొప్ప ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ వరం చేత పుట్టినవాడు మాత్రం కాదు. యాకోబులో అంటాడు 5:17 ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ప్రార్థన చేసినప్పుడు మామూలుగా చేయకూడదండి, ఆసక్తితో ప్రార్థన చేయగా ఈ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము రాలేదు. ఈ రాజు మారు మనసు పొందిన తర్వాత పశువులు చనిపోతున్న సమయంలో, మనుషులు నీరు లేక పక్షులు అల్లాడిపోతున్న సమయంలో మార్పు వచ్చినప్పుడు అతను మరలా కనికరించి ప్రార్థన చేశాడు. అతను మరలా ప్రార్థన చేయగా అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి ఫలమిచ్చాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన వల్ల పరిస్థితులు ఖచ్చితంగా మారిపోతాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా గురించి చెప్పాం మనం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని రమ్మంటే వచ్చింది, వర్షం రమ్మంటే వచ్చింది. ఎన్నో విషయాల్లో ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. అలా కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వచ్చారు. కాబట్టి ప్రార్థన ప్రతి విషయాన్ని జరిగిస్తారు. యేషువ అనేటువంటి మనుషుడు, ఒక మనుషుడు ప్రార్థన చేస్తే యేషువ గ్రంథం 10:12 ప్రార్థన చేసి ఆయన మాట్లాడాడు, సూర్యుడాను గిబ్యోనులో ఆగిపో, చంద్రుడాను వయల్లో లోయలో నిలబడినప్పుడు యేషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచిపోయారు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యము. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరి పునాదులు అదిరిపోయాయి, జైలు గోడలు విడిపోయాయి. అలాగనే పౌలుసేల ప్రార్థన చేసినప్పుడు ఆ జైలు గోడలు కూడా పునాదులు కూడా అదిరిపోయాయి. ఆ జైలు కాపలాడేటువంటి నాయకుడు అయిలాలో రక్షణ పొందడం ఏం చేయమంటే యేసుని అంగీకరించమని చెప్పినప్పుడు ఆ జైలు అధికారి కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2 విషయాల మాటలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది కృతజ్ఞతతోను, రెండోది ప్రార్థనతోను. 3వ విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం. 3వది విశ్వాసము. విశ్వాసం అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మడం. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమైన విశ్వాసంలోగానే మనం నడిచినప్పుడు శ్రమ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిలబెడితే మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయి. షడ్రకు మేషకు అబ్నేగోలు ఆ విశ్వాసంలో నిలబడ్డారు. ఆ రాజు నిలబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమ మొక్కమన్నారంతే. అగ్నిగుండంలో ఏమంటే ఏమన్నారు, మా దేవుడు రక్షించడం సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ అందులో పడి సావనాన్ని చేస్తాం, కానీ మేము మాత్రము ఆ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవుని ఆజ్ఞ పోగొట్టుకొని మేము మొక్కమన్నప్పుడు రాజు అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఏం కాలిపోలేదు. రాజు అగ్నిగుండం ఓకల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నలుగురు కనపడుతున్నారు. ఎంతమంది వేసామంటే అయ్యా ముగ్గురు అంటే నాకు నలుగురు కనపడుతున్నారని చెప్పి రాజు అంటాడు, షడ్రకు మేషకు అబ్నేగోలారా, జీవం కలిగిన దేవుని సేవకులారా బయటకు రండి అన్నప్పుడు వారు బయటకు వచ్చినప్పుడు అగ్నివాసన కూడా తగలేదు. సంస్థానాధిపతులను, సేనాధిపతులను, పెద్దలను, ప్రముఖులందరూ వచ్చి వారిని పరిశీలన చేసినప్పుడు అగ్నివాసన కూడా తగలేదు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని కాపాడాడు. రాజు అగ్ని కంటే కూడా పరిశుద్ధ అగ్ని పవర్ఫుల్ కాబట్టి వారు యేసులోంచి బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చారు. వెంటనే రాజు శాసనం తిరగ రాశారు, ఏల దేవుడే పూజారుడు, ఈ దేవుడు తప్ప మన దేశంలో, మన రాష్ట్రంలో, మన రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ దేవతలన్నా పూజించినట్లయితే వారి ఇల్లు పెంట కుప్పలుగా చేసేస్తాను, వారిని హతమారుస్తానని చెప్పి రాజు శాసనం మార్చాడు. ఆ బబులోని సామ్రాజ్యంలో ఈ ముగ్గురు కూడా ఆ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి పదవులకు ఇచ్చి ఆ యొక్క రాజ్యంలో దేవుడు వారిని హెచ్చించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే విశ్వాసుల యొక్క జాబితా ఉంటారు. 6వ వచనంలో అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవునికి నీకు సంబంధం ఉండదు. విశ్వాసం ఉన్న వ్యక్తి ఆ షడ్రకు మేషకు అబ్నేగోలాగా అగ్ని గుండంలో వేయబడిన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నేడు దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే శ్రమలు అయితే విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం, కష్టం అయితే విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం, బాధలు అయితే దేవుని విడిచిపెడుతున్నాం. కాదు నా ప్రియులారా, శ్రమలు ఎందు నిలబడాలన్నారు, కష్టాల్లో కూడా నిలబడి విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి మోషేని జ్ఞాపం చేస్తున్నట్లయితే 11వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి మరి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించని చెప్పి ఎబ్రీ 11:17లో రాయబడి ఉంటుంది. అబ్రహాము శోధించబడ్డాడు, లేక పుట్టిన కుమారుని బలిమ్మంటే ఆ శోధింపబడినప్పుడు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించాడు. ఆ రీతిగానే నష్టపోవడం కంటే ఒప్పుకోవాలి, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. అందుగురించి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి చివరిగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభావులు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచాడు. మనమైతే ధనాన్ని లెక్క చేస్తాం, కానీ మోసే ధనం వేస్ట్, దేవునితో ఉన్నప్పుడు శ్రమలైన మేలని చెప్పి మోసే పెద్దవాడైనప్పుడు అది విశ్వాసాన్ని బట్టి ఎలాగా ఐగుప్తులో పురోరాజు కుమారుని అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలుగా ఉండడం మేలని, శ్రమ అనిపించడమే గొప్ప మేలని చెప్పి మోసే ఎలాగైతే నిర్ణయించుకోవడో దేవుని బిడ్డలుగా ఈ రెండో రాకడికి అతిశయమైపు కూడా మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా షడ్రకు మేషకు అబ్నేగోలా మనం నిలబడాలని చెప్పి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యంలో 3 విషయాలు చెప్పారు. కృతజ్ఞతతోనూ, ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ. ఈ కృతజ్ఞత అన్నది అన్ని విషయములోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు మేలు కలిగినప్పుడు కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అలాగే చేయడం అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తూనే పరిశుద్ధ గ్రంథం లేఖనం బోధిస్తుంది. నిరంతరం అంటే దేవునితో మనం నిత్యత్వంలో ఉంటామని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి లేఖనం మనతో దేవుడు మాట్లాడాడు. దేవుడి మాటలు ఇంట్లో దీవించిన కాక తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహోన్నత గొప్ప దేవుడు పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ ఉచితమైన కృపను బట్టి, నీ దయను బట్టి ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు ఏలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన కృతజ్ఞతతోనూ ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ నాయన మేము నడుచుకునే భాగ్యం దయచేది. నీ యొక్క కటాక్షం కాపుదల ఈ బిడ్డల మీదను సంఘం మీదను దీనదాసుని యొక్క అల్పుని నన్ను జ్ఞాపం చేసుకోమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థించి ఏడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.